ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావనవ సంవత్సరంలో మేషరాశి వారందరికీ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా అందరూ వృద్ధి చెందుతూ అసమాన సౌఖ్యం పరాక్రమాలతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ విషెస్ చెప్తూ శ్రీ పరాభావనామ సంవత్సరంలోకి ఈ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతికా పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లాలీలులో ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారు. మనం ఇందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ యొక్క స్టాటిస్టిక్స్, ఈ ఫిగర్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువగా గమనించుకోవాలి. అలానే రాజ్యపూజ్యం 2 ఉంది, అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే సంవత్సరంలో అన్ని విధాలుగా బాగుంటుంది. మీ చుట్టూ మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ చుట్టూ చాలా మంచిగా నవ్వుతూ మీకు వెనక అన్ని రకాలుగా చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని కొంచెం గమనించుకోవాలి. ఇంకొక ముక్కలో వీళ్ళకి శని యొక్క ప్రభావం కూడా ఉండటంతో జూన్ తర్వాత ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తొందరపడేసి ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్లు చేయటం, ఓవరాల్గా మాట కమిట్మెంట్ ఇవ్వటం లాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు చూసుకుంటే సూర్యుడు అంతా, మీ శని అంతా మీకు మీనరాశిలో ఉండి 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానంలో మిథున రాశిలో ఉన్నారు. జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాలంతా మనకి 9వ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్ నెల వరకు కూడాను 11వ నెల వరకు, నవంబర్ ఎండ్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే ప్రదేశంలో. సో జనవరి 23 వరకు ఆల్మోస్ట్ రాహుకేతువులు అక్కడే ఉంటారు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మహర్షులు మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘు గోచరం, సూక్ష్మ గోచరం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శౌకం అని చెప్తారు. అది మనకు ఫస్ట్ 6 months. అయితే 6 months తర్వాత ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటారో జూలై, జూన్ మంత్లో వీళ్ళకి అర్ధవిహితం, బంధు క్లేశం, సౌఖ్యం, శోకం అని చెప్తారు. అంటే వీటి ప్రకారం ఏంటంటే వచ్చే ధనం, మీకు ధనం విషయంలో ఎక్కువగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఆదాయం వస్తుంది, కానీ వచ్చిన డబ్బుని మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం, కొత్తగా బిజినెస్లు చేయటం, ఉన్న జాబ్ని చేస్తూ ఆ జాబ్ను వదిలేసి మరలా ఏదైనా దానికి ఆల్టర్నేటివ్గా జాబ్ చేసుకోవటం, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసే టైం కదని గమనించుకోవాలి. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని గమనించండి. తర్వాత మనకి ఏమవుతుంది ఏంటి అని ఇంకా డీటెయిల్స్గా మనం చూసుకుంటే శనికి వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. శనికి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఉంటే ఇది ఏలినాటి శని యొక్క ప్రభావం ఉందని చెప్తారు. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం ఫస్ట్ 6 months కంటే తర్వాత 6 months, జూన్ 2న గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నారో మనకు గోదావరి పుష్కరాలు వస్తూ ఉంటాయో ఈ పుష్కరాల టైంలో తర్వాత వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. శని వీళ్ళకి చూసుకుంటే మానహాని, కృషిర్భోజనమల్పశ, నిత్య సంవాద దారిద్ర్య ద్వాదశి స్థానగే శనౌ అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే నిత్య సంవాదం, దారిద్ర్యం, మానహాని. ఈ 3 చాలా ముఖ్యమైన పాట. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో అతిగా మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది అవమానించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గమనించండి, మీకు సహజంగా ధనం ప్రవాహం ఉంటుంది. అయితే ఈ కొత్త బిజినెస్లు చేయటం వల్ల, కొత్తగా పరిచయాలు అవటం వల్ల, లేదంటే ఏదో స్పెక్యులేటివ్ ఆన్లైన్ ఇలాంటివి చేయటం వల్ల మీరు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్కి అనవసరంగా ఇరుక్కొని పోయి ఆ తర్వాత ఆ డబ్బులు రాక మళ్ళీ మీకు ఇచ్చిన కమిట్మెంట్ ఫిల్కి వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో 1-2 సార్లు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దొంగతనాలు జరగటమా, లేదంటే టోటల్గా ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరిని ఇంట్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే శని మీకు ఇలా 2 విషయాల్లో చాలా ఇంపార్టెంట్ రిస్కీ చూస్తున్న గురువు మీకు 3వ ఇంట్లో ఉండటంతో చాలా విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో పెళ్ళయ్యే
అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత తీర్థయాత్రలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ధన ప్రవాహం అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. అయితే ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోవాలి, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. ధనం విషయంలో లేదా కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలలో ఏదో మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటే ఆ పని కాకుండా అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత గురువు మీకు మారటంతో జూన్ 2వ తారీఖున ఇక్కడ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారంటే మహర్షులు దేశ త్యాగం, బుద్ధి చాంచల్యం, యాచనం, తేజోహాని, ధన వ్యయం అని చెప్తారు. అంటే ఈ టైంలో దేశ త్యాగం, ఉన్న ఊరిని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మీరు నోరెత్తి నాకు ఇది కావాలి అనే అడగని వ్యక్తులు కూడాను నాకు ఈ అవసరం ఉంది, ఇది కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జూన్ తర్వాత గోదావరి పుష్కరాల తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండటం. 2 విషయాలు, అధికార నష్టం, మోసపోవటం. గుర్తుపెట్టుకోండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నేను కొంచెం అంటున్నానని చెప్పేసి గట్టిగా ఏమనుకోవద్దు. ఈ రాశి వాళ్ళు మేషం పేరులోనే ఉంది కాబట్టి పౌరుషంగా స్వయం కృషితో చక్కగా ముందుకెళ్లే రాశి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మీకు అనవసరంగా ఎవరినో నమ్మి మోసపోయి దానిని మీరు భర్తీ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి 1కి 2 సార్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మనకి 4వ స్థానంలో, జన్మరాశి నుంచి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి పురాణాల్లో ఒక సత్య హరిశ్చంద్ర గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయనకి ఆ రాజ్యాన్ని అంతా వదిలిపెట్టుకొని కొంతకాలం దేశ త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అతని జాతకం, ఆ మహారాజు యొక్క జాతక ప్రభావం కనుక చూసుకుంటే 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ధర్మరాజు కూడాను ఈ గురువు 4వ స్థానంలో ఉన్నప్పుడు జోదం ఆడి వేరే వాళ్ళ చేత మోసం పడేసి చేయడం జరిగింది. అటు పక్కన మీరు సత్య హరిశ్చంద్రుని చూసుకుని, ఇటు మనకి ధర్మరాజుని చూసుకున్నా కానీ వాళ్ళు ఎంతో నీతి గల వాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు. అయితే ఎవరో పందెం వేసుకొని ఏదేదో ఇలా చేయాలని, మిమ్మల్ని టెస్ట్ చేయాలని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. స్వతహాగా వాళ్ళ దగ్గర ఇబ్బందులు చేసేవాళ్ళు కాదు, మంచి వాళ్ళు, అమాయకులు. వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ అందరినీ రక్షించుకున్న ఒక గొప్ప పొజిషన్లో ఉన్నవారు. మనకి చూసుకుంటే సత్య హరిశ్చంద్ర కానివ్వండి, ధర్మరాజు కానివ్వండి, అలా పెద్ద ఉన్న వాళ్ళకి కూడా 4వ స్థానంలో గురువు ఉండటం వల్ల అనవసరంగా వేరే వాళ్ళ చేత చీట్ చేయబడి మోసపడి ఉన్నారు కాబట్టి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది గమనిస్తున్నాం. నెక్స్ట్ రాహు, అగైన్ వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో రాహు ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు. ఏం చెప్తారంటే మహర్షులు, గో జీవాజీ సంఘానం, క్షీరాన్నాది సుఖ భోజనం, వస్త్రమాల్యాది లాంఛనం, ఏకాదశిగతో ఫణి అంటారు. అంటే జనవరి వరకు మీకు రాహు 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన లాభం ఉంటుంది. ఎలాంటి లాభం అంటే మీకు ఈ పూర్వకాలంలో అయితే ఆవులు, గుర్రాలు, ఏనుగులు, ఎలిఫెంట్లు, సర్వెంట్లు మొత్తం అంతా హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్లు మనకు చెప్తారు. అంటే ఇప్పుడు దేశం కాలమాన పరిస్థితుల ప్రకారం మీకున్న టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నెట్, కార్లు, మీకున్న సర్వెంట్స్, ఇలా ప్రతి ఒక్కళ్ళు మీకు అనుకూలంగా ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు సపోర్ట్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏలినాడ్సిన యొక్క ప్రభావం సుమారు ఒక 1 ఇయర్ క్రితం స్టార్ట్ అయినా కానీ ఎక్కువగా ఎవరు సఫర్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటే రాహు ఇలాంటి గ్రహాలు చక్కగా అనుకూలించటం వల్లని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఈ మేషరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కూడా మీకు ప్రిడిక్షన్ చెప్తాను. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రియల్గా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంత బాగుంటుంది అంటే ఇలా ఐశ్వర్యవంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభము, విశేష ధనలాభము, సుఖము. చూసారండి, మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం వాళ్ళకి గోచార రీత్యా, అంగగోచార రీత్యా చాలా చక్కగా బాగుంది. అదేవిధంగా భరణీ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, సంతోషము, ఐశ్వర్యము, ధనలాభము, సర్వజన పూజ్యము, అందరి చేత చక్కగా గౌరవింపబడే ఒక గొప్ప అదృష్టము ఈ మేషరాశి వారికి ఉంది. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే సంపదలు వస్తుంది, ఐశ్వర్యము, సంతోషము, ధన ప్రాప్తి, సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా ఒక రెస్పెక్ట్, గౌరవం పొందే ఒక మంచి పొజిషన్లో మీరు ఉంటారు. వీటితో పాటు ఇయర్ ఎండ్లో ఆగస్టు తర్వాత గురువు మారిన తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.
సో చూసారు కదండి, మీకు ఒక్కొక్క గ్రహము మేజర్ గ్రహాలు ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, అలానే నక్షత్రం ప్రైస్ ఏ ప్రకారంగా ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక విషయం గమనించుకోవాలి, ఎప్పుడైనా సరే కొంచెం ప్రికాషన్స్గా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం చేత ఉండటంతో ఇందాక చెప్పిన విధంగా అనుకోని విధంగా మీకు ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. శనికి సంపూర్ణ శాంతి పూజలు, దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. వీటితో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంట్లో మీ ఇంటికి 1-2 సార్లు చాలా మంచిది. వీటితో పాటు శని పిప్పలాద స్తోత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా భక్తిగా చదువుకోవటం, శనివారం ఆంజనేయ స్వామికి తైలాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. అయితే ఒక ముఖ్యమైన సూచన, ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఏ బిజినెస్లు స్టార్ట్ చేయటం ఈ ఉన్న టైంలో అంత అనుకూలం కాదు. అలానే కొత్తగా నమ్మిన పరిచయాలు చేసుకోవటం కానీ కూడా అంత మంచిది కాదని గమనించుకోవాలి. ఇది కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క వ్యక్తిగత జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్. మీకు దశాభుక్తి చక్కగా ఉన్నాయంటే ఈ యొక్క ప్రభావం అంత ఎక్కువగా పడదు. ఇన్ కేస్ మీ ఇండివిడ్యువల్గా దశాభుక్తి సరిగా లేకపోయినా ఆ దశాభుక్తి మీకు 8వ స్థానానికి ఇలా కొన్ని రకాల క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అవి కనుక సరిగా లేనప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా కొన్ని సందర్భంలో మీకు శాపాలు, బ్లాకేజెస్ అంటారు అనమాట. మనకి మీ అభివృద్ధికి, గ్రోత్కి ముందుకెళ్లకుండా కొన్ని ఆటంకాలు, బ్లాకేజెస్ ఉంటాయి. వీటిని మన శాపాలు అనొచ్చు, దోషాలని రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటారు. ఇన్ కేసు ఎవరికైనా కనుక బాగలేకపోతే ఒక్కసారి మీ హారోస్కోప్ చక్కగా చెక్ చేయించుకోండి తరోగా. మీ వయసు కనుక 35 to 45 ఉండి ఇంకా ఎన్ఆర్ఐలు అనుకోండి, లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్, సీనియర్ లెవెల్ మేనేజర్, ఇలా ఈ మేనేజర్ పొజిషన్లో ఉండే నాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉన్నారో, ఎందుకంటే మీరు ఒక సీనియర్ పొజిషన్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఓ 10 years సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉంటుంది. ఎక్కడో మీకు తెలవకుండా మధ్యలో ఆగిపోయారు అనుకుంటే ఒక్కసారి మీ జాతకాన్ని చక్కగా విశ్లేషణ చేయించుకోండి. నేను ఐటీ ఎంప్లాయీస్కి, ఎన్ఆర్ఐస్కి, హూ ఆర్ ద లీడర్షిప్ ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ హారోస్కోప్ స్టడీ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే 35 to 45 మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్లో ఉంటుంది. లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి ఆ టైంలో. అందుకని వీళ్ళ గురించి ఎక్స్క్లూజివ్ ఈ చెప్పిన కేటగిరీ వాళ్ళకి చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు అందులో ఉండి ఎక్కడన్నా లైఫ్ ఆగిపోయింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి మీ హారోస్కోప్ తరోగా చెక్ చేసుకోండి. మీకు అష్టలక్ష్మి గురించి చక్కగా ముందుకెళ్ళటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. తర్వాత అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇన్ కేస్ మ్యారేజ్కి సంబంధించి కానీ ఎక్కడ కానీ బ్లాకేజెస్ కానీ ఆ విషయంలో బాగలేకపోతే, లేదా మీకు ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మహామృత్యుంజయ హోమము, మృత్యుంజయ జపము, ఇలా పెళ్లి కాని వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, విశ్వావశ గంధర్వరాజ హోమం, ఇవన్నీ చేయించుకుంటే మీకున్న ఆటంకాలు ఎలాంటి అయినా సరే అవన్నీ తొలగిపోయేసి జీవితంలో చక్కగా 10 రెట్లు ఈ శ్రీ పరాభావ సంవత్సరంలో మీకు ఎన్నో అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.